ఈ రోజులలో 14 సంవత్సరములు దాటిన దగ్గర నుండి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పులిపిరికాయలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అవి కారణం ఏదైనా పులిపిరులు వచ్చిన తర్వాత ఎన్నో మందులు వాడినా కూడా అల్లం ముక్కని సూది మాదిరిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపై రాస్తుంటే అవి ఊడిపోతాయి. ఈ చిట్కా ప్రయత్నించండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చర్మం దురదలు పుడుతుంటే అది ఎంతో బాధగా ఉంటుంది. చర్మం బాగా దురదగా ఉంటే 2 చెంచాలు ఆవాలు నీళ్లలో నూరి వేడి చేసి అక్కడ నలుగు పెట్టుకుంటే దురదలు తగ్గుతాయి. ఇలా 4 సార్లు చేయాలి. చూడండి, ఈ చిట్కా తప్పకుండా పనిచేస్తుంది. ఎంతోమంది ఊపిరితిత్తుల్లో బాధగా ఉండటం, దానివలన కఫంతో బాధపడటం, ఇట్లాంటి వాళ్ళకి చిన్న చిట్కా. వేయించిన వామును గుడ్డలో మూట కట్టి వీపుపై కాపడం పెట్టుకుంటుంటే కఫం కరిగి హాయిగా ఉంటుంది. ఈ చిట్కా ప్రయత్నించండి. కీళ్ళ నొప్పులు, ఈరోజు ఎవరిని కదిలించినా మాకు ఆ కీళ్ళు నొప్పులు ఉన్నాయి, ఈ కీళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఎన్నో కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు. దీనికి ఒక చిన్న చిట్కా. కొబ్బరి నూనెలో కొంచెం ఇంగువ పొడి కలిపి పైపూతగా రాస్తే కీళ్ళ నొప్పులు ఉండవు. ఈ చిట్కా కూడా చూడండి. మన ఇంట్లో టైల్స్ తుడవడానికి కానీ, వంట ఇంట్లో దోమలు రాకుండా, బొద్దింకలు రాకుండా ఉండటానికి